ఫ్లెక్సీల ధ్వంసం సిద్దిపేట రాజకీయాల్లో కాకరేపింది. అర్ధరాత్రి వేళ కాంగ్రెస్ కార్యకర్తలు హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలోకి దూసుకుపోయి ఫ్లెక్సీలు చించేయడం కలకలం రేపింది. అటు కాంగ్రెస్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హరీష్ రావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల పోటాపోటీ ఆందోళనలతో సిద్దిపేటలో కాకరేగింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ కావడంతో హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు సిద్దిపేటలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రచ్చకు దారితీసింది. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బ్యానర్లు తొలగించాలంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సిద్దిపేటలో అర్ధరాత్రి వేళ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు దూసుకెళ్లి దాడికి పాల్పడ్డారు. గేటు బద్దలుగొట్టి లోపలికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు హరీష్ రావు ఫ్లెక్సీలను ధ్వంసం చేసి హంగామా సృష్టించారు. బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అడ్డుకొని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న హరీష్ రావు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ నుంచి భారీ ర్యాలీతో సిద్దిపేట చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలు దాడి చేసిన ఎమ్మెల్యే కార్యాలయం, అధికార నివాసాన్ని పరిశీలించి కాంగ్రెస్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హరీష్ రావు రాకతో ఎమ్మెల్యే కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ముందు ఎక్స్ వేదికగా కూడా దాడి ఘటనను తీవ్రంగా ఖండించారాయన. కాంగ్రెస్ మార్కు పాలనకు సిద్దిపేట దాడి ఘటనే నిదర్శనమని గుర్తు చేశారాయన.